నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పాతాళానికి పడటానికి ఇవన్నీ దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల్ని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు. అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకి ఎందుకో ఏమో చెప్పరు, దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు. చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గూండాలేమో అని భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు. ఇంట్లో జొరబడతారు, బెడ్రూమ్లో జొరబడతారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీని చూపించి, అమ్మ మీ భర్త గారిని లేపుకురండి, లేదా మీ ఇంటాయన్ని పిలవండి, కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలవండి, ఆయన మీద కేసు అయింది, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నాం అని చెప్పని ఏమాత్రం కూడా చట్టం మేరకు లేదా మనం పొందుపరుచుకున్నటువంటి పోలీస్ రూల్స్ మేరకు కానీ ఎక్కడ ప్రవర్తించకుండా బందిపోట్లులా ఇంట్లో చొరపట్టం, గూండాల్లా ఇంట్లో చొరపట్టం, వాళ్ళ భార్య గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు. కనీసం ఏ నేరం మీద తన భర్తని తీసుకెళ్తున్నారో, ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం, సంస్కృతి, బాధ్యత లేకుండా మరి తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రవర్తించడం, నిజంగా వారు తాడిపత్రి పోలీసులే అయితే ఆ రకంగా వారు ప్రవర్తించటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభీష్టం మేరకు, వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మమని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది. మరి వాళ్ళ బాధ అర్థం చేసుకోదగ్గదే కదా. ఈడ్చుకుంటూ పోయినటువంటి వాళ్ళు కారుమూడి వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏంటయ్యా అని తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పాత్రికేయ మిత్రులు తీసుకున్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో, పాత్రికేయ మిత్రుల ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఏం చెప్తుంది? ఆయన మీద పెట్టిన సెక్షన్లో బిఎన్ఎస్ 353/2 అంటే దానిలో దేంటి రాజకీయంగా వ్యతిరేకులు ఎవరుంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు. మరొక సెక్షను బిఎన్ఎస్ 196/1 సబ్ క్లాస్ 1 అన్నమాట. మతాన్ని అంటే హిందూ ముస్లింలు, క్రైస్తవులు హిందువులు, లేతే క్రైస్తవులు ముస్లింలు, 2 మతాల మధ్య లేకపోతే 3 మతాల మధ్య, జాతుల మధ్య, లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తుల అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య, లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం, సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా అన్నదమ్ముల వలె బతుకుతున్నటువంటి
భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం. బిఎన్ఎస్ఎస్లో అనేటువంటి 352 ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం. అలాగే బిఎన్ఎస్ 353(1) దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రకటనలు చేయడం, పుకారును లేపటం లేదా నివేదికలు చేయడం, ఇట్లాంటి అంటే ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం. ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని తాడిపత్రి పోలీసుల ద్వారా విలేకరులు దీన్ని బహిర్గతం చేసినటువంటి సోషల్ మీడియాలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఈ సెక్షన్లో కారుమూరి వెంకటరెడ్డి గారి మీద. అంటే ఉద్దేశం ఏంటి? దాంట్లో ఏముంది? కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం సమాజంలో జాతులు, కులాలు, మతాలు మధ్య ఏం వైషమ్యాలు రెచ్చగొట్టాడు? ఏం మాట్లాడాడు? ఏమన్నాడు? తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి యొక్క మరణం ప్రభుత్వ హత్యేనని అనుమానంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు. ఏం తప్పేంటి దాంట్లో? ఎందుకు తప్పు కాదు? దాంట్లో తప్పేంటి? ఎందుకు తప్పు కాదో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీ ద్వారా, ఈ మీడియా ద్వారా ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసు కట్టారో ఆ పోలీసు కేసు కట్టినటువంటి అధికారి గారిని కూడా మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం. సమాధానం చెప్పండి. మీరు ఎంత పచ్చి పాపం అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం. అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు? నిద్రపోనివ్వట్లేదు. కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ, వాళ్ళ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని, వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు. అది నేరం. కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదాం అనుకుంటే ఏమవుతుంది? కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు ఒక కేసు పెడితే 10 కేసులు పెడితే ఆగే రకమా? ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్ నామస్మరణ, జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒత్తిడులు, అమానుషాలు, వేధింపులు ఉంటాయని తెలిసే దిగారు. ఈ రోజుకి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో 2 సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా చేతుల్లోంచి జెండా పారవేయించగలిగారా? మీ పిచ్చి భ్రమలు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అబ్బాయి కూడా చెప్పండి. ఈ తప్పుడు కేసులతో, వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి, జగన్ని ప్రేమించేటువంటి, జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు, బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ ఇదే పోలీస్ అధికారుల్ని సంఘటన గురించి ప్రజల ద్వారా ప్రశ్నిస్తున్నాం. ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం. ఎందుకంటే రోజువారీ పని ఒత్తిడిలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు పాపాలు మనం గమనించే ఉరుకులు పరుగుల్లో గమనించేటువంటి పరిస్థితులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కిన కాడి నుంచి, చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి వ్యాపారాలు చేసుకునేవాడికి వ్యాపారం జరగట్లేదు, ఉద్యోగస్తులకి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా భోజనం లేదు, సామాన్యుడికి బతకటం చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి, పేదవాడి బతుకు దుర్లభమైంది, సామాన్యుడికి పేదవాడికి చదువు దూరమైంది, తల్లిదండ్రులకి పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అని లేదు, పేద మధ్యతరగతి వర్గాల పిల్లల చదువులు తల్లిదండ్రులకి భారమైనటువంటి పరిస్థితులు. ఈ పాపాలన్నీ చేసేది ఎవరయ్యా అంటే వీళ్ళు. రోగం వస్తే, చిన్న జబ్బు వస్తే బతుకుతామో లేమో పరిస్థితి, లేదా వైద్యం చేయించుకుందామంటే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదని చెప్పి తిరగొట్టే పరిస్థితుల్లో మంగళసూత్రాలు తాకట్టు పెట్టినా కూడా మొగుడుని బతికి తెచ్చుకుంటామో లేదో అనుమాన పడే పరిస్థితుల్లో ఇవాళ సామాన్య ప్రజలు బతికే పరిస్థితులు ఇవాళ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఆలోచించమని అడుగుతున్నాను. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి, అప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట. ఆ దొంగతనంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడంట సతీష్ కుమార్ గారు. పలానా అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో, అంటే ఫిర్యాదుదారుడిగా. ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు, కోర్టులో కేసు నడుస్తుంది. తర్వాత అతను ఏదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట. అయ్యా, తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడు పరకామణిలో హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను, ఆ పాపం కడుక్కోవడం కోసం దేవుడికి నా ఆస్తినంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట. తిరిగాడంట, టీటీడీ బోర్డు ఆమోదించిందంట. ఇవన్నీ మీడియాలో చదివిందే మనం. ఆమోదించారంట. టీటీడీ బోర్డు ఆలోచన మేరకు, అది ఆమోదించినటువంటి ఆమోదం మేరకు, పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విత్డ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు. దానికి ఇవాళ ఆయన సిఐగా పనిచేస్తున్నాడు, రైల్వేలో పనిచేస్తుంటే ఆయన 13వ తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత 7:30కి ఇంట్లోంచి బయటకు వచ్చారంట. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం. అంటే 13వ తారీఖు సాయంత్రం 7 గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. రాత్రి 12కో ఎప్పుడో 12 చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది, తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది. 12 చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పని చూశారని చెప్పాము మీడియా చెప్తుంది. ఉదయం 14వ తారీఖు ఉదయం 9:15 ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా, అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది. అప్పుడు వెంటనే మొత్తం బిలబిలామంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసారంట. వెంటనే
ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు. గమ్మత్తు చూసుకోండి, సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట. స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని, డిఎస్పీ గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు. ఇల్లు దిగ్బంధం చేసి, అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాకు వచ్చింది, అమ్మా నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తాకు కాదు ఆ ఇంటికి వచ్చింది, ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడ పడతాకు వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే మీ ఇంటి ఆయన, మీ ఇంటి యజమాని, మా పోలీస్ అధికారి దురదృష్టవశాత్తు అనుమానాస్పదంగా పడుంది ఆయన బాడీ అని చెప్పి కౌరు చెప్పటానికి మర్యాదపూర్వకంగా వెళ్లాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు జల్లెడ పడతాకి వెళ్ళారంటే చూడండి. అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని. అరే మా ఆయన కూడా పోలీసే కదా, మా అబ్బాయి కూడా పోలీసే కదా, మా అన్నయ్య కూడా పోలీసే కదా, మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి, మేము దొంగలమా, మా ఇల్లంతా జల్లెడ పడతాం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అసలు ఏం జరిగింది, ఆత్మహత్య, హత్య, ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు. ఆ పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి, సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9, NTV, ఇంకా అనుకూల మీడియా చాలా ఇంకొక 7-8 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ కొన్ని సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివ్వరు, పార్టీ ఆఫీస్కి రానివ్వరు, మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులను రానివ్వరు. ఒక పోలీస్ అధికారి మృతదేహం అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివ్వరు. ఒక్క TV5 మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు. ఆ 2 గంటల్లో 2 గంటల్లో కుటుంబ సభ్యులను రానివ్వరు, అన్నదమ్ములను రానివ్వరు, అక్క చెల్లెలను రానివ్వరు, భార్యను రానివ్వరు, ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి. ఇవన్నీ మీడియా కాకై కూస్తుంది. అయ్యా అధికారులారా, మీరు ఒక TV5 మాత్రమే, ఆ 2 గంటల్లో ఒక TV5 మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కూడా కోస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు మీరు రానివ్వలేదు ఎవరిని? పోనీ సాక్షిని రానివ్వలేదు, TV9, NTV, HMTV ఇట్లాంటి మోడల్ ఛానల్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్ ఛానల్స్, వాళ్ళని ఎందుకు రానివ్వలేదు? పోనీ మీ ఈటీవీని రానివ్వలేదు, మీ జ్యోతిని కూడా ఎందుకు రానివ్వలేదు? రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ అని. ఇది ఎక్కడ విచిత్రం? సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు, పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు. అతను ఎలా దోషి? ఆయన భార్య ఫోన్ లాక్కుంటాక ఆయనేం నిందితురాలు? చుట్టాలు చెప్తున్నారు, దగ్గర సమీప బంధువులు. ఇదెక్కడ పాపం అండి? సతీష్ భార్య ఫోన్ పట్టుకెళ్తాం ఏంటండి? సతీష్ కుమార్ గారి ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. పోనీ సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఏమీ చెప్పకపోతే ఆయన 12:53 గుంతకల్లు రైల్వే స్టేషన్లో A1 బోగీలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది.
ఎవరో ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నెంబర్ 29 అని చెప్తాడు. ఇంకొక మీడియాలో చెప్తారు 54 మంది ఆ బెర్త్లో బోగిలో A1 బోగిలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు. అంటే 54 మంది మధ్య, అంటే ఈయనతో పాటుకి 54 మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే సుమారు 50 పైచీలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే సాధారణంగా ఏసీ బోగిల్లో ఏం జరుగుతూ ఉంటుంది? టీటీఈ స్పెషల్గా ఉంటాడు, టికెట్ ఎగ్జామినర్ ఉంటాడు, పోలీసులు గార్డు తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్గా. 2 బోగీలకు ఏమో 2 కానిస్టేబుల్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ తిరుగుతూ ఉంటారు. ఆయన బయలుదేరిన తర్వాత 12:53కి అంటే 14వ తారీఖున తెల్లవారుజామున 12:53 రైలు అక్కడ బయలుదేరింది. దాంట్లో ఎక్కెళ్ళాడు. A1 బోగిలో ఎక్కాడనేమో మీడియాలో రైల్వే వాళ్ళు చెప్పారని రాస్తారు. మరి అక్కడ ట్రైన్ బయలుదేరితే ఆయన తర్వాత గుత్తి స్టేషన్లో ఆగుతుంది, తర్వాత గుంతకల్లో ఆగుతుంది. అంటే తాడిపత్రిలో ఆగుతుంది. గుంతకల్ నుంచి గుత్తి తర్వాత తాడిపత్రికి 6 కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగత జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున 9 చిల్లరకి ఆ పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫామ్ చేశాడు, చెప్పాడని చెప్తారు. మరి టీటీఈ గారు దాంట్లో వెంటనే పొద్దున్నే జరిగింది కదండి, 12:47 ఈయన వచ్చేస్తాడు. ఫస్ట్ పట్టాల దగ్గరికి వెళ్ళింది వీళ్ళే కదా, వచ్చేసి ఏమంటాడు? పరకామణి దొంగలు ప్రాణం తీశారా? ఇంకా అది అనుమానాస్పద ముద్ద హత్య. ఇంకా ఎఫ్ఐఆర్ అవలా, పంచనామా అవలా, పోస్ట్ మార్టం అవలా, అంటే ఆఖరికి పంచనామా కూడా అవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈయన మొదలెట్టాడు 12:47 మధ్యాహ్నం 12:47 మొత్తం కోటు గీటు వేసుకుని పరకామణి దొంగలు ప్రాణం తీశారా? TV5 తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? ఇవన్నీ 12 గంటల చిల్లరకి మధ్యాహ్నం. ఇది తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి ఇదొక సోషల్ మీడియా, పెద్ద మహానాడు మీడియా బ్రేకింగ్ అంట దాని పేరు, మహానాడు మీడియా. ఆయన రాస్తాడు 2:53 మధ్యాహ్నం. చూడండి ఏం రాస్తారు దాంట్లో. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. అసలు వివేకానంద చనిపోయి ఎప్పుడైపోయింది? సిబిఐ ఏమో మేము కేసు క్లోజ్ చేసామని చెప్పాము, సిబిఐ చెప్తుంది. ఇక మా దగ్గర విచారించడానికి ఏం లేదేనేమో సుప్రీంకోర్టుకి ఏమో సిబిఐ చెబుద్ది. వీడు బయలుదేరాడు. చూడండి ఈ పచ్చపత్రిక మధ్యాహ్నం 2:53 వివేక హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులని కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు. వివేకానంద ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన అనారోగ్యంతో మృతి. వివేకాది దారుణ హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి రాలేదు. వివేక మృతదేహాన్ని కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్గా పోయాడు. శవ పరీక్షిస్తే నెత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. శవాన్ని పరీక్షిస్తే అంటే నెత్తి మీద రక్తం ఉన్నాయండి జగన్ గారి మామగారికి. చూడండి అసలు 2:53 ఇది రాస్తాడు. ఏంటి అంటే ఇది ఎంప్లాయీస్. ఇది 2:53 ఇది రాస్తే 2:04 తేడాతో 2:57 మహానాడు మీడియా బ్రేకింగ్. పరిటాల రవి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. రవి గారు ఎప్పుడు చచ్చిపోయాడు? బహుశా ఇంట్లో వాళ్ళు కూడా చనిపోయినట్టున్నారు. అంటే
బాధలోంచి బయటకు వచ్చి శుభ్రంగా రాజకీయాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పోటీలు చేస్తున్నారు, ఓడుతున్నారు, గెలుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. కొంతమంది ఏమో తన్నారంటున్నారు, ఆని తన్నారు, ఈయన తన్నారంటున్నారు. ఇంకోటేమో మా పార్టీకి మాకు పార్టీలోనే వ్యతిరేకం చేస్తున్నారంటున్నాడు. ఒకడేమో మమ్మల్ని దోచుకున్నారంటున్నారు. రకరకాల వాళ్ళ మీద వస్తున్నాయి. అన్నీ మర్చిపోతేనే కదా ఇవన్నీ చేసేది. ఈ మర్చిపోకుండా ఇప్పుడు ఇక్కడ మొన్న 14వ తారీఖున వేస్తాడు మధ్యాహ్నం. అదేమో వివేకానందదేమో 2:53కి 2:57కి పరిటాల రవిచ్ కేసులో ఎవరెవరు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని వేస్తాడు, పెడతాడు. సాయంత్రం 6 గంటల చిల్లరకి ఆడే మహానాడు మీడియా అంట ఏమంటాడు, సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. శ్రీవారి హుండీని దొంగిలించి రాజీలు చేయడం ఏంటి? రాజీలు చేయడానికి ఇదేమైనా పులివెందుల పంచాయతీనా? సతీష్ హత్యలో కుట్రకోణంలో ప్రభుత్వం వెలుగుతీస్తుంది. సతీష్ హత్య వెనుక ఎవరన్నా వదిలే ప్రసక్తి లేదు. ఎమ్మెల్సీ పొంచుమొత్తు అనురాధ ఆవిడ స్టేట్మెంట్ అనుకుంటే వేసాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా తెలుగుదేశం వత్సం మోకలు, పెయిడ్ ఆర్టిస్టులు. ఈ రకంగా అంటే ఇంకా శవ పంచనామావల ఎఫ్ఐఆర్ అయిందో అవ్వలేదు తెలీదు, ప్రపంచానికి తెలీదు. ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాదు. ఎందుకంటే అవ్వలేదని ఎందుకు అంటున్నానంటే బయటికి రావాలి కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కోర్టుకు వెళ్ళాలి కదా. కోర్టుకు పంపరు, ప్రపంచానికి ఎవరు, ఏం జరిగిందో చెప్పరు. ఈ మాత్రం వీళ్ళు అది శవ పంచనామా కూడా జరగదు. వీళ్ళు ఆడు 12 చిల్లరకి ఇచ్చేస్తాడు అతను. ఇతనేమో 2 గంటల నుంచి తగులుకుని వెంటనే 3 నిమిషాలు కొట్టి 4 నిమిషాలు కొట్టి ఏదో వివేకానంద రెడ్డి అప్పుడు అందులో ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? వీళ్ళకి పోయే కాలం కాకపోతే కాదు, ఈ పోయే కాలం రోజులు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారి అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు. ఆయన ఏంటి 2018 సెప్టెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి కుప్పకూలిపోయాడు. పాదయాత్ర ఉండగా ఆయన్ని బ్రతికించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రవర్తన లేదు. అనేక ఆపరేషన్లు జరిగినాయి, బ్రెయిన్ సర్జరీస్ జరిగినాయి, న్యూరో సర్జరీస్ జరిగి జాగ్రత్తగా ఆయన తిరగటానికి కూడా కష్టపడే పరిస్థితి, లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితిలో ఉంటే ఆయన కారులో వచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కారులో వచ్చాడంట. పోయే కాలం కాబట్టి ఏంటిది? ఇంకొక ఆయన పేరు రాస్తారు, కల్లూరు గంగాధర్ రెడ్డి. ఆయన అనారోగ్యంతో చనిపోయాడంటే అవినాష్ రెడ్డి గురించి చెప్పాడంట. వెంటనే ఆయన చనిపోయాడంట. అతనికేమో హై షుగర్స్ ఉన్నాయి, షుగర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇల్నెస్ ఉంది. ఆయన న్యాచురల్ డెత్. ఇంట్లో వాళ్ళు అరే బాబు సహజ మరణం రా బాబు అని వాళ్ళు చెప్తారు, డాక్టర్లు చెప్తారు. అతనిది అది కూడా రాస్తాడు. మళ్ళీ ఏమని అనారోగ్యంతో మృతి అని రాస్తాడు. అంటే అనారోగ్యంతో మృతి కూడా అనుమానం, అంటే వీడికి అనుమానం. రంగన్న వివేకానంద రెడ్డి వివేకా ఇంటి వద్ద కాపలా వివేక వీడి క్లాస్మేట్ వివేక ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ బి రంగన్న అనారోగ్యంతో మృతి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ సిబిఐతో సహా, రంగన్న సిబిఐ విచారణలో ఉండగానే ఇల్లుతో చనిపోయాడు కదా. ఈడు రాసు చూడండి, ఇటు రాతలు పాపపు రాతలు కదా. ఇది కింద రాస్తాడు మళ్ళీ అండి వివేకాది, మళ్ళీ ఇటు క్లాస్మేట్ ఎల్కేజీ యూకేజీ ఇటు చదువుకున్నాడు వివేకానంద రెడ్డితో. ఆయనతో వివేకాది దారుణమైన హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్ర అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి చెప్పలేండి. ఎందుకురా పోయాక వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి సుస్థి ఏంటో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అభిషేక్ రెడ్డి గారు సుస్థి ఏంటో 30 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎన్నాళ్ళు హాస్పిటల్లో వెంటిలేటర్ మీదో దాని మీద ఉన్నాడని చెప్పి అన్నీ చెప్పుకొని ఆయన అంటే ఎవరికైనా ఎంత ఇలా పాపం చూడండి. ఏ తండ్రికైనా కొడుకు చనిపోయిన దుఃఖంలో పుట్టిడు దుఃఖంలో ఉంటే చేతికి ఎదిగిన 30 ఏళ్ల కొడుకు అనారోగ్యంతో చనిపోతే రాబందుల్లాగా
తెలుగుదేశం పెయిడ్ బ్యాచ్ మీడియా అంతా కూడా రచ్చ చేస్తుంటే పుట్టెడు దుఃఖంతో నా కొడుకు మామూలుగా చచ్చిపోయాడు రా రే ఎదవల్లారా అని చెప్పి చెప్పుకునేటువంటి కర్మ ఏ తండ్రికి ఉంటుంది చెప్పండి? వీళ్ళకి పట్టచ్చా? ఈ పాపాలేంటి అసలు అంటున్నా. ఇంకోటి రాస్తాడు ఏంటంటే, గంగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లనిచ్చిన మాంగారు గంగిరెడ్డి గారు కూడా చచ్చిపోయాడు అంటాడు. ఆయన చనిపోయిందేమో 73, 74 ఏళ్ళకి చనిపోయాడు. ఆయనకేం పోస్ట్ కరోనా లంగ్ ఇష్యూస్ వచ్చినాయి. హైదరాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన చానాళ్ళు అనారోగ్యంతో ఉండి చనిపోతే ఆయన చావును కూడా అనుమానం అంట. ఏం పోయే కాలం ఈ పాపాలకి అసలు అంత ఉండదు అసలు అని చెప్తున్నా. మరి ఇవన్నీ ఏమంటారు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను నేను. మీ తాడిపత్రి ఎస్ఐ గారు మరి కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు కట్టాడు కదా, ఏమని? సతీష్ కుమార్ది ప్రభుత్వ హత్యే అని మా అనుమానంగా ఉంది, ప్రభుత్వ హత్య అని మాకు అనుమానంగా ఉంది అని చెప్పి అన్నాడు. దానికి కేసు కట్టి తెల్లారుజామున అంటే సాయంత్రం కేసు కడతారు. నిన్న సాయంత్రం కేసు కట్టారు, నిన్న రాత్రి వెంటనే కేసు కట్టి వెంటనే సూట్ కేసు సర్దుకుని బయలుదేరిపోతారు. హైదరాబాద్ వచ్చేస్తారు తాడిపత్రి నుంచి. పొద్దున్న తెల్లారుజామున వాళ్ళు పోలీసులో ఏంటో చెప్పరు, ఎందుకు వచ్చారో చెప్పరు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు, కనీసం భార్యకి నీ మొగుడిని అరెస్ట్ చేస్తున్నామని కూడా కాగితం ఇవ్వరు. మరి ఇవన్నీ ఏంటి? ఇంకా ఎఫ్ఐఆర్ కట్టకుండా, శవ పంచనామా చేయకుండా, కనీసం పోస్ట్ మార్టం అవ్వకుండా, ఇంతవరకు కూడా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, జిల్లా ఎస్పీ ఎవరు కూడా ఇది హత్య పలానోడు చేశాడని ఇంతవరకు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాల. మొత్తం టీడీపీ మీడియా అంతా కూడా చూడండి ఇంకెంత పచ్చిపాపం అంటే, గుట్టు బయటపడుతుందని భయపడ్డారా అంటే భయపడి చంపేశారా? ఇదొక పేజీలో పెద్దగా రాస్తాడు. ఇంకో పేజీలో కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు, ఏదైతే ఈ మహానాడు బేకింగ్ ఉందో, మహానాడు మీడియా ఏంటిది పేరు, మహానాడు మీడియా, ఈ మహానాడు మీడియాలో వచ్చిందే తెల్లారి పొద్దున్నే రామోజీరావు గారి అబ్బాయి పేపర్లో ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేస్తుంది. చూడండి పాపం మహానాడు మీడియా గారి అసలు ఆ పరిస్థితి ఏంటి, ఆ స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ కంటెంట్ తయారు చేసి ఏది ఇస్తే అది మహానాడు వాడు ముందు కొడతాడు, తెల్లారి ఈనాడు వాడు కొడతాడు అనేది అనిపించదా మనకి? అర్థం అవదా ప్రజలకి? అమాయకులకు కూడా అర్థం కాదా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి ఆ మహానాడు మీడియా వాడు ఏం కొట్టాడో అదే, వివేక హత్యలో కేసులోనూ అదే తరహాలో మరణాలు. నారాయణ యాదవ్ డ్రైవర్ చనిపోయాడు, అది అనుమానం. వాచ్మెన్ రంగన్న, కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరు గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, యాజ్ ఇట్ ఈజ్. ఈ బ్లూ దాంట్లో ఉన్న చూడండి, బ్లూ బాక్స్ ఐటమ్ బ్లూ కలర్ వేసి హైలైట్ చేస్తూ ఇంకో పేజీలోది, మహానాడు మీడియాలోది ఇంకో పేజీలోది. ఇదేమో అది యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది. ఇంకొక కాలం ఏంటంటే మధ్యలో చెరువు సూర్య దాంట్లో ఈ పేపర్, అది ఇది పరిటాల రవి హత్య కేసులో ఏంటి అనేది దీంట్లో చూడండి. గుట్టు బయటపడుతుందని భయపడ్డారా? భయపడి ఎవరు చంపేశాడు? గుట్టు భయపడుతుందని. సతీష్ అడ్డు లేకుండా చేస్తే తప్పించుకోవచ్చని భావించారా? క్వశ్చన్ మార్క్. సిఐడి విచారణకు వెళ్తున్న వ్యక్తి విగత జీవితికి ఎలా మారారు? తల వెనుక భాగంలో బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? పోలీసు చెప్పారా? ఇది హత్యనని పోలీసుల ప్రాథమిక అంచనా. ఇంతవరకు పోలీసు ఎవడు కూడా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. ఒక్క పోలీస్ అధికారి కూడా ఇది ఏంటి అనే దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. పరకామణి చోరీ కేసులో లబ్ధిదారులే కుట్ర చేశారా? సతీష్ది ఆత్మహత్యనంటూ ప్రచారం మొదలుపెట్టిన వైకాపా. ఇది తప్పదు, రాయాల్సిందే.
లేదా? ఇన్నాడు పొద్దునే, వాళ్ళ పొద్దునే ఒక జీవో ఇచ్చారు, ఉందండి మీ దగ్గర? ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి 90 లక్షల రూపాయలు కార్తీక దీపోత్సవం అని ఈటీవీలో ఒక ఐటమ్ వచ్చిందంట, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం మధ్యలో గవర్నమెంట్ పథకాల గురించి ఇచ్చి సచ్చినట్టు కూడా పట్టదు, గవర్నమెంట్ పథకాల గురించి ప్రచారం చేశాడంట. కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమంలో 90 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్. డబ్బు రిలీజ్ చేస్తా ఇవాళ జీవో ఇచ్చారు. ఇన్నాకడే ఇక్కడ ఉండాలి, ఇక్కడే చూశాను ఆ జీవోని. ఎవడో పాత్రికేయ మిత్రుల దగ్గర వాళ్ళే ఇచ్చారు, చూడండి పీజీ చేసినట్టున్నారని చెప్పని. మరి రాయికి ఏం చేస్తారు? ఇంత పెద్ద పెద్ద అక్షరాలు 1-10 విషం కక్కుతారు, రాయికి ఏం చేస్తారు? విషం కక్కడమే కదా. కార్తీక దీపోత్సవంలో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు, పొడిచిన పథకాలు లేవు, అన్నీ శటకోపాలే ప్రజలకి. ఎప్పటి నుంచో వచ్చే పెన్షన్ తప్పితే ఏంటి ఇచ్చినది ఏముంది గవర్నమెంట్? అసలు పెన్షన్ తప్పితే ఏముందంటున్నా? అన్నీ మోసాలే కదా. రైతు భరోసా అని 20,000 ఇస్తాన్నావు, ఏమిచ్చావు? 2 ఏళ్ళు అయిపోయింది, 40,000కి ఏమిచ్చావు? 5,000 రూపాయల? 40,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 5,000 రూపాయలు ఇచ్చావు ఇప్పుడు దాకా. రేపేదో పొడుతా అని మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నావు, 19వ తారీఖు ఏదో పొడుతానని. 20,000 ఏమన్నావు? మోడీ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తాన్నావు కదా. ఏమంటారు దీన్ని? ఓట్లు కన్నాలు వేయటం అంటారా అనరా? నాటు భాషలో, రైతువారీ భాషలో, మట్టి పిసుక్కుని వ్యవసాయం చేసేవాడి భాషలో ఓట్లకు కన్న వేయటం అంటారా అనరా? దీన్ని ఏమంటారు? రైతులు ఇదే అనుకుంటారు. అన్నీ శటకోపాలు పెట్టి పంగనామాలు పూసి అవి ప్రకటనలు ఇచ్చారు. ఏం ప్రకటనలు ఇచ్చారు? కార్తీక దీపోత్సవానికి 90 లక్షల